హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి పొంగల్ చేశానండి. అలాగే ఈ వీడియోలో మా లంచ్ రెసిపీస్ కూడా షేర్ చేస్తున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. పొంగల్ అంటే సాధారణంగా రైస్‌తో చేస్తారు. కానీ నేను ఇక్కడ వీట్ రవ్వ యూజ్ చేశాను. అరకప్పు గోధుమ రవ్వతో పాటు 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు కూడా వేసి నీళ్లు పోసి 2-3 సార్లు కడగాలి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి 5 కప్పుల వాటర్ అయితే వేశానండి. నేను ఇక్కడ కొంచెం లూజ్‌గానే చేస్తున్నాను. తర్వాత ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. వీటితో పాటు ముందుగా కట్ చేసి ఉంచుకున్న కొంచెం అల్లం ముక్కలు, 5-6 మిరియాలు ముక్కలుగా కట్ చేసుకున్న 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి, వీటితో పాటుగా ఒక 3 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలు వేశాను. మీ రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కుక్కర్ పెట్టేశాను. ఇప్పుడు ప్రెషర్ పాన్‌లో దీన్ని 3 విజిల్స్ అయితే రానిస్తాను. ఇక్కడ ఆయిల్ వేయడం మర్చిపోయానండి. అందుకే ఇలా పొంగులా వచ్చేస్తుంది. సాధారణంగా పొంగల్ తాలింపు నేను నేతితోనే పెడతానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా జీడిపప్పు, కరివేపాకు వేసి వేగిన తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా వేస్తాను. ముందు మిరియాలు వేసినా ఇప్పుడు కూడా కొంచెం మిరియాల పొడి వేస్తానండి. ఆ ఫ్లేవర్ ఇంకా బాగా రావడానికి. ఇంగువ అయితే కంపల్సరీ వేస్తాను. చలికాలం స్టార్ట్ అయిపోయింది కదండీ! అసలు ఎంత చలేస్తుందో ఇలాంటి అప్పుడు వేడివేడిగా తింటే బాగుంటుంది అనిపిస్తుంది. పొంగల్లో వాడే మిరియాల పొడి, అల్లం ఇవన్నీ కూడా శరీరానికి వేడి చేస్తాయి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఇలా సింపుల్‌గా వీట్ రవ్వతో పొంగల్ చేశాను. గోధుమ రవ్వ, పెసరపప్పు ఈ 2 కూడా ముందుగా వేయించి అప్పుడు చేస్తే ఇంకా రుచి అద్భుతంగా ఉంటుంది. కానీ నాకంత టైం లేదండి. అందుకే సింపుల్‌గా ఇలా చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈరోజు లంచ్‌లోకి అయితే మిల్లెట్ రైస్ చేస్తున్నానండి. ఇక్కడ పెరల్ మిల్లెట్ తీసుకున్నాను, సజ్జలు 1 కప్పు తీసుకున్నాను. ఇది ఉదయాన్నే నానబెట్టేసానండి. ఒక 6 అవర్స్ అయినా కనీసం నానాలి. కర్రీ కోసమని అలసందలు ముందుగానే ఉడికించి ఉంచుకున్నానండి. మార్నింగే మా అబ్బాయి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసినప్పుడే రైస్‌తో పాటు ఇవి ఉడికించేసి ఉంచుకున్నాను. ఇలాంటి గింజల కూరలు ఏమైనా ఉన్నప్పుడు ముందు రోజు రాత్రే నానబెట్టేసుకుంటే మార్నింగ్‌కి చక్కగా రైస్‌తో పాటు ఉడికిచ్చేస్తాను. ఈ ఉడకబెట్టిన వాటర్ అయితే డ్రైన్ చేస్తున్నానండి. దీన్ని మళ్ళీ కర్రీలో కలిపేస్తాను. వేస్ట్ చేయను. ఎందుకంటే ఈ వాటర్‌లో కూడా చాలా పోషకాలుంటాయి. అలాగే మిల్లెట్స్ ఉడికించేటప్పుడు కూడా ముందుగా కడిగి నానబెడతాం కాబట్టి అదే వాటర్‌తో ఉడికించేస్తాను. ఇలా పైన నురుగులా వస్తుంది కదండీ! దీన్ని తీసేస్తాను. ఇంకా కర్రీ ప్రిపరేషన్‌కి ముందుగా ఆనియన్ పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. సజ్జల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ చలికాలంలో సజ్జలతో రొట్టె అంటే బాజ్రా రోటీ అని చేసుకుంటూ ఉంటారు. అలాగే సజ్జలు ఉపయోగించి కిచిడీ కూడా చేస్తారు. సజ్జలు కూడా చక్కగా ఉడికిపోయాయండి. ఇంకా కర్రీ కోసమని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసానండి. నేను సాధారణంగా కాంబినేషన్స్‌తో వాడతాను. 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, చిన్న బిర్యానీ ఆకు వేసి ఉల్లిపాయ ముద్ద వేయించేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు, ఉప్పు వేసి వేయిస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముద్ద కొంచెం ఫాస్ట్‌గా వేగుతుంది. కర్రీ గ్రేవీ థిక్‌నెస్ రావడం కోసం ఒక గుప్పుడు ఉడికించిన అలసందలని గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ ఈ కర్రీలో వేస్తున్నాను. ముందుగా ఉడికించుకున్న వాటర్‌తో పాటు కొద్దిగా వాటర్ యాడ్ చేసి మీ రుచికి సరిపడా సాల్ట్, కారం కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ 1 పించ్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేశాను. కొంచెం ఫ్లేవర్ కోసం. కసూరి మేతి కూడా వేసి దించేసాను. ఇలాంటి కర్రీస్‌లో లాస్ట్‌లో కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి.
ఇంకా చపాతీలు కూడా రెడీ అయిపోయినాయి. ఇక్కడ మా వారు సలాడ్స్ నేను కట్ చేస్తానని చెప్పి వచ్చారు. చేస్తానని వచ్చినప్పుడు మరి ఉపయోగించుకోవాలి కదా! ఈ స్లైసర్ డైసర్‌తో కట్ చేశారండి. సరిగ్గా రాదు, దాంతో బండగా వస్తదని చెప్పినా సరే వినిపించుకోలేదు. ఇంకేం చేస్తాం. బాగా పెద్దగా వచ్చిన మొక్కల్ని ఇంకా నైఫ్‌తో కట్ చేయాల్సొచ్చింది. తినేది మేమే కదా! ఇంకా ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాం. మొత్తం మీద ఈ విధంగా లంచ్ అయితే రెడీ అయిపోయింది. కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలతో పాటు 2 చపాతీలు, అలసందల కర్రీ, మిల్లెట్ రైస్. మార్నింగ్ లంచ్ బాక్స్‌లోకి అయితే ఒక కర్రీ చేశానండి. పొట్లకాయ కర్రీ అదే ఇది. ఈ వీడియో అయితే ఒక వ్లాగ్‌లా చేశాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి లంచ్ వరకు. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.